75వ జయంతి సందర్భంగా మన పిఠాపురం పట్టణంలో ఉన్న రాజీవ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్ పక్కన ఉన్న ఆయన విగ్రహానికి జయంతి జరపడం జరిగింది. మరి ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు మరి పేద ప్రజల్ని ఏ విధంగా ఆదుకున్నారో మనందరికీ తెలుసు. ఆరోగ్యశ్రీ కానివ్వండి, పేద విద్యార్థులకు ఫీజు కానివ్వండి, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు మరి ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధికి మంచి కృషి చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తి జయంతి కార్యక్రమం చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఆయన కూడా సంక్షేమ పథకాల్లోని తండ్రికి మించిన తనయుడి కింద ఎన్నో పేద విద్యార్థులకు అమ్మఒడి కానివ్వండి, పేదలకు ఇల్లు కానివ్వండి, అలాగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇటీవల కాలంలో ఆయన పరాజయం జరగడం జరిగింది. అది ఏ విధంగా జరిగింది అన్నది ప్రజలకి తెలుసు, మాకు తెలుసు. కానీ ప్రజల్లో ఉండిపోయే నాయకులు ఎవరైనా ఉన్నారంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల్లో కూడా ఎప్పుడు కూడా ఉంటారు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు 2029లో మళ్ళీ అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తారని చెప్పేసి సగౌరవంగా మేము చెప్పడం జరుగుతుంది. ఏంటంటే ప్రజలు ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమాన్ని ఇచ్చే నాయకుని ఎవరు కూడా మర్చిపోరు. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 29లో మన 2019లో 151 సీట్లు వస్తే ఏదైతే వై నాట్ 175 అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో ఆ కళ 2029లో నెరవేరుతుందని ఈ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మేము మనస్ఫూర్తిగా ఆయన ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి.